కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. శివుండు పార్వతికి నాత్మసాయుజ్య ప్రాప్తి సాధనంబులు దెలుపుట. కందము. ప్రేయసి వినుము, వేల్పులకును మునులకును నేనిట్టివాడనని ఊహింపనలవిగాని వాడిని. సాంఖ్యయోగ శాస్త్రములు రెంటికిని నేనే కర్తను, నేనే సర్వమునకు అధిపతిని. పురాణ పురుషుడను నేనే నాసరహితుడిని, నేనే సత్యస్వరూపుడిని. కందము. దుర్గా నేను దయదలిస్తే నన్ను కొలుచునట్టివారికి సకల ప్రయోజనాలు సమకూడుతాయి కనుక మంత్ర జపం, చింతనం, స్తోత్రం, నమస్కారం మొదలైన సకల విధాలైన నా సేవలందు భక్తుడు నిష్ఠాపరుడే ఉండటం ముఖ్యం. ఆటవెలది. దేవి పూర్వం నేను బ్రహ్మచర్యం మొదలగు 4 ఆశ్రమాలలోని 4 బ్రాహ్మణులకు పాశుపత మహావ్రత విధానాన్ని బోధించాను. అది ఆ 4 బ్రాహ్మణుల వలన, వారి శిష్యుల వలన, ప్రశిష్యుల వలన జగత్ ప్రఖ్యాతి చెందింది. కందము. దేవి మంగళరక్షణ కొరకు, పవిత్రత సమకూడటం కొరకు, లింగము నర్చించే యోగ్యత సిద్ధించటం కొరకు నేను విభూతిని రూపొందించాను. ఆ విభూతిని శరీరమందు అలదుకొని భిక్షాపాత్రను చేబుని మనో నిగ్రహంతో తేటగీతి బ్రహ్మచర్యవ్రతం అవలంబించి భిక్షాన్నం భుజిస్తూ జుట్టు పెంచుకొనిగాని తల గొరిగించుకొనిగాని ఉంటూ నాయందు గట్టిగా మనసుంచి ఇతర వస్తువుల పట్ల అనాదరం కలిగిన వారే. కందము. పూచిన కమలం వంటి ముఖము గల కాత్యాయని దేవి మనసు నాయందే నిశ్చలంగా నిలిపి ప్రవర్తించే భక్తజనావళికి బ్రహ్మానందము యొక్క పరమానుభూతిని ప్రసాదిస్తాను. ఆ ఉపాయంతోనే భక్తులు నా సాయుజ్యమును పడేయగలరు. వచనము. ఇది సాయుజ్యమనే ముక్తిని పొందే విధమని గౌరికి చెప్పి శంకరుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము. శైలకుమారి ముజ్జగాలకు మేలు చేయదలచి దయతో నేనే శివలింగాలను స్థాపించాను. ఆ పవిత్రమైన లింగాలను నా స్వరూపంగా ఎంచి పూజించటం సముచితం. చంపకమాల పార్వతీ తన శక్తికి తగినట్లు క్షీరంతోనూ, ఘృతంతోనూ లేదా జలంతోనైనా లింగమునకు అభిషేకం సల్పి భక్తితో గంధపుష్ప ధూపదీప నైవేద్యములు సమర్పించి ఆ శివలింగమునందు పరమేశ్వరుడనైన నన్ను దర్శించి భజించే భక్తులకు ముక్తి లభిస్తుంది. కందము. ఆ విధంగా గిరిజతో పలికి శంకరుడు ఆమెను చూచి ప్రాణేశ్వరి నీవు దేవతా స్త్రీలు మొదలుగా ముజ్జగాలలోని వెలదులందరి మొక్కులు స్వీకరించదగిన పాదపద్మాలు గల పతివ్రతాశిరోమణివి సుమా. కందము. గౌరీ నీవు నేర్పు కలిగిన దానవు, యథార్థ జ్ఞాన వైభవంతో కూడిన దొడ్డ మనసు కలదానవు, వ్రత విధానములందు నిష్ఠతో కూడిన చిత్తం కలదానవు, సహజంగా వచ్చిన లోకజ్ఞానంతో కూడిన హృదయం కలదానవు, నీవు మాటపడని దానవు. కందము. ప్రాణేశ్వరి వనితా ధర్మం ఎట్లాంటిదో నీ వలన తెలియవలననే కుతూహలం నా హృదయంలో కలిగింది కనుక స్త్రీ ధర్మం ఎట్టిదో నీవు చెప్పాలి. ఆటవెలది. శివుడు స్త్రీధర్మం వివరించుమని అడిగినప్పుడు గౌరీదేవి సిగ్గుతో కూడిన చిన్ని నవ్వు ఎగబ్రాకి తన అందమైన మోమునకు అపూర్వమైన సొబగును సమకూర్చగా వంచిన వదనాన్ని కొంచెం పైకెత్తి మగడితో ఇట్లా అన్నది. నాథా తరుణీ ధర్మం ఎట్లాంటిదో తమకు నివేదించటానికి నేనేపాటిదాన్ని. కందము. సర్వజ్ఞుడవైన స్వామి
మీరు స్త్రీ ధర్మమెట్టిదో తెలుపుమని అడిగినప్పుడు నాకు తెలిసినంతవరకు చెప్పకుండటం మంచిది కాదు కనుక మనవి చేస్తాను. కందము. గౌరి మహేశ్వరుడితో అట్లా పలికి మళ్ళీ ఇట్లా అన్నది, దేవా, నదులెల్లను ఎల్లవేళల నన్ను విడువకుండా ఉంటాయి. ఆ నదీమతల్లులతో సంప్రదించిన తరువాత తామడిగిన స్త్రీ ధర్మాలు ఎట్టివో మనవి చేస్తాను. వచనము. అంబికాదేవి అట్లా పలికి గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణవేణి, పెన్న, బాహుద, రేవ, తమస మున్నగు వాహినులు మునుపే తనతో అక్కడికి వచ్చి ఉన్నందున వాటిని చూచి, ఓ చెలులారా, శివదేవుడు స్త్రీ ధర్మ మేంగింపుమని కోరినాడు, మనమేమి చెప్పవలెనో చెప్పండి అని అడిగింది. అందుకు గంగాదేవి ఆమెతో, అమ్మా, నీకంటే స్త్రీ ధర్మాలు మాకేమి తెలుసు? నీకు తెలిసిన విధంగా నీవే అతివల ధర్మాలు అభవున కెరిగించి సంతోషపెట్టుము. మేము నీ వాక్యామృతాన్ని వీణుల విందుగా ఆస్వాదించి హర్షిస్తాము అని పలికింది. అప్పుడు ఉమాదేవి ప్రసన్నురాలే పతిముఖారవిందం మీద చూపు నిలిపి ఇట్లా చెప్పింది. కందము. ప్రభూ, మీ పరమానుగ్రహం వలన లభించిన తెలివితో స్త్రీల స్వభావాన్ని, వారి సేవాధర్మాన్ని మీ మనస్సునకు ఇంపుగా తెలియజెప్పుతాను అని పలికింది. తేటగీతి. శైలజ మాటలు విని దేవతలు, మునులు హర్షించారు. సురలు, గంధర్వులు, సిద్ధులు, సాధిలు అనే దేవజాతుల యొక్క వనితలందరూ ఆమె పలుకులు వినే కుతూహలంతో వచ్చి ఆమె వెనుక వైపు కూర్చొని ఉన్నారు. కృష్ణ. వచనము. గౌరీదేవి మాటలు వినవలెనని కుతూహలంతో శ్రీకృష్ణుని కణములు విప్పారగా నారద మహర్షి ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. పార్వతీ శివునకు బతివ్రతా ధర్మంబుల తెగెరింగించుట. కందము. స్త్రీలు, పురుషులు ప్రీతితో తనను స్తుతిస్తూ ఉండగా పర్వత రాజపుత్రిక తన పలుకులు వినుటకు కుతూహలపడుతున్న పరమేశ్వరుడితో కోమల కంఠస్వరాన ఇట్లా అన్నది. సీసము. పుష్పవతిగాక పరిశుద్ధురాలుగా ఉండే పిన్నదాన్ని కన్య అంటారు. ఆ చిన్నదానికి పెళ్లి చేసే విషయంలో కర్తలు తల్లి, తండ్రి, పెనతండ్రి, మేనమామ, అన్నదమ్ములు వీరిలో ఎవ్వరైనా ఆ బాలికను తగిన పురుషుడికిచ్చి సంతోషంతో వివాహం జరిపించాలి. పరిణయం జరిగింది మొదలుకొని ఆమెకు పెనిమిటియే సర్వాధికారి. పతినే దైవంగా భావించి అతడి ఇష్టానుసారం ఆమె దేవతల, పితృదేవతల పూజలు, అతిథి పూజలు సద్బుద్ధితో సలుపుతూ మగనిమేలు కోరుతూ సంసారయాత్ర సాగించాలి. అట్లాంటి పడతియే పతివ్రత. అట్టి ఇల్లాలు ఇహపరలోక సుఖాలు చూరగొంటుంది. వచనము. దేవా, ఈ స్త్రీ ధర్మ విషికమైన దృష్టాంతం ఒకటున్నది, విన్నవిస్తాను, చిత్తగించ ప్రార్థన. సీసము. ఒకానొక బ్రాహ్మణుడికి 2 భార్యలు. వారిలో ఒకతే తొలిది మగని కుశలం కోరి తనను ఈ పని చేయమని అతడు నియోగించకపోయినా దేవతలకు, పితృదేవతలకు పూజాదికం నిర్వహించేది. మరి ఒకతే మలిది పతి మాట జవదాటక అతడి ఆజ్ఞ పడసి పుణ్యకార్యాలు సలిపేది. వారు ముగ్గురూ విధివశాత్తు ఏకకాలంలోనే చనిపోయారు. అందులో పెనిమిటి అనుమతితో ధర్మకార్యాలు సలుపుతున్న మలిల్లాలు అతడి వెంట పుణ్యలోకానికి వెళ్ళింది. భర్త అనుమతి లేకుండా దేవ పితృపూజలు నిర్వహిస్తున్న తొలి పెళ్లాన్ని పెనిమిటితో స్వర్గానికి పోకుండా యముడు అడ్డగించి నీ శరీరానికి తిరిగి మరలు మని ఆదేశించాడు. అందుకు ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. యముడి హృదయం కరుణరసంతో కరిగిపోయింది. కందము. పెనిమిటి యొక్క అనుమతి లేక పుణ్యకార్యాలు చేయటం భార్యకు తగదు. ఇకనైనా నీ పతికిష్టములైన కార్యాలను నీవు చేస్తున్నట్లయితే అతడిని కలుసుకొనగలవు అని యమధర్మరాజు చెప్పాడు. ఆయన మాటలు విని ఆమె దేహంతో మరలిపోయింది. వచనము. కాబట్టి భర్తకు అనుకూలంగా మెలగటం ఇల్లాలికి ధర్మమని చెప్పి పార్వతీ మళ్ళీ. కందము. ఇంటి వాడుకననుసరించి భర్త తనకిష్టములైన వంటకములు వాంఛించినప్పుడు గృహిణి వండి పెట్టాలి.
అతడు తన పొందు కోరినప్పుడు సంతోషంతో తన సమ్మతి తెలిపి శృంగారించుకొని తన హృదయం అతడికి సమర్పించాలి. తేటగీతి. గృహిణి తన భర్త కావించే పనులకు అడ్డుపడరాదు. అతడు ఏమరపాటున కర్తవ్యం మరచి ఉన్నప్పుడు ఆ విషయమును జ్ఞప్తికి తేవాలి. ధర్మార్థ సాధకాలైన పనులు కొనసాగేటట్లు చేయాలి. తనకు సవతాలు ఉన్నప్పుడు కలహించక ఆమెతో కలిసిమెలిసి ఉండాలి. ఇది సతీ ధర్మం. కందము. నాథా, తన మగడు తనను విడిచి తన సవతాలి పొందు కాంక్షించినప్పుడు చింతించక అది మంచిదే అని అతడి అభిలాషకు అనుకూలంగా మెలిగే సతీమణి నిజంగా దేవతయే. ఆమె ప్రజలందరి వందనాలందుకొనటానికి అర్హురాలు. కందము. మగడు తన చేతికిచ్చిన వస్తువులను అతడు తెమ్మని అడిగిన వెంటనే కుదువబెట్టిన సొమ్ము మాదిరిగా భద్రంగా వంచనారహితమైన వర్తనతో అతడికి అప్పగించటం భార్య యొక్క ధర్మం. కందము. భర్త తనకేమి ఇచ్చినా భార్య సంతోషంతో స్వీకరించాలి. కడకు కన్నకుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే పీఠం మీద జంకు గొంకులు లేకుండా కూర్చొనటం హానికరం. కందము. కాముని సంహరించిన కైలాసవాస. ధనవంతుడు దరిద్రుడు, రూపవంతుడు రూపహీనుడు, తెలివిగలవాడు తెలివిమాలినవాడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యం కలవాడు అని తలంపక ఆడుది తన పెనిమిటిని ఆదరించాలి. కందము. భూతములకు పశు పక్ష్యాదులకు ప్రీతిగా బలి సమర్పణ కావించటం, యాచకులకు బిచ్చం పెట్టటం, దేవతలను పితృదేవతలను పూజించే వేళలందు ఆ పూజాఫలమెల్లా తన భర్తకు శుభములు చేకూర్చటానికి ఉపయుక్తం కావాలని కోరుకొనటం ఇల్లాలి యొక్క ధర్మం. కందము. దయామయ. భార్యకు భర్తయే దిక్కు. అతడిని మించిన ఉత్తమమైన ఆశ్రయం ఆమెకు మరొక్కటి లేదు. కావున అతడికి సేవకురాలు కావటం వలన సతికి సర్వశుభాలు సమకూడుతాయి. వచనము. పార్వతి ఆ విధంగా పలికి శివుడికి భార్యల యొక్క అధర్మాలెట్టివో తెలుపదలచి మళ్ళీ ఇట్లా అన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. పార్వతి శివునకు బతివ్రత కనర్హంబులగు ధర్మంబుల దెలుపుట. సీసము. పరమశివ. అధర్మ మార్గంలో చరించే ఆడవాళ్లు ఆసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లు కలిగి ఉన్నారు. వీరంతా పరపురుషుల పొందు వాంఛిస్తుంటారు. వీరు రంకుటాళ్లు. ఆసురి అనే ఆడుది అసురాంశలో జన్మించినట్టిది. అది క్రూరకృత్యాలలో అపేక్ష కలిగి ఉంటుంది. తన ఇష్టప్రకారం ధనధాన్యాలను నాశనం చేస్తుంది. దాని మనసు నిలుకడ కలిగి ఉండదు. భోగాలనుభవించటంలో అభిలాష కలిగి ఉంటుంది. అది అసూయాపరురాలు. పైశాచి అనే పేరు వహించి ఉన్న పొలతి కోపిష్ఠిది. పెనిమిటియందు బిడ్డల యందు దానికి ప్రేముడి లేదు. ఇంటి పనులలో దానికి నేర్పులేదు. రాక్షసి అనే పేరు ధరించిన స్త్రీ కయ్యానికి కాలు ద్రవుతుంది. గయ్యాళి దానికి సూక్ష్మదృష్టి లేదు. అబద్ధాలు చెప్పుతుంది. ఎప్పుడూ నిద్రపోతుంటుంది. అది సిగ్గు విడిచిన చేడే. వీరందరూ భర్త యొక్క వంశం వారినంతా పాపాలకు గురిచేసి తాము నరకం పాలవుతారు. ఆటవెలది. ప్రాణేశ్వర. అట్టి స్త్రీలు తెలివి గలిగిన తరువాతనైనా పతియందు భక్తి గలిగి పుణ్యకార్యాలు సమర్థతతో సలుపుతూ మనసును పరిపరి విధాల పోనిక నిగ్రహించి ఉన్నచో మునుపు తాము చేసిన పాపాలన్నీ తొలగి తమ పురుషుడితో స్వర్గానికి వెళ్లగలరు. ఆటవెలది. మనోహర. పై చెప్పిన విధంగా పుణ్యకార్యాచరణ చెయ్యలేని స్త్రీలు పతి చనిపోయినప్పుడు శోకం వదలి సహగమనం చేస్తే, అతడితో చితిమంటలలో ప్రవేశించి శరీరం విడిచిపెడితే అట్టి సతులకు వారి మగలతో పాటు స్వర్గం సంప్రాప్తిస్తుంది. కందము. బ్రాహ్మణ స్త్రీ తనకు సంతానం కలిగిన తరువాత దోహకవ్యాకుల చిత్తంతో భర్తయందు భక్తి గలదే బిడ్డను వదలి పతితో సహగమనం చేయటం అన్యాయం. కందము. ఉమాదేవి ఆ ప్రకారం పతికి స్త్రీ స్వభావాన్ని గురించి తెలిపి మళ్లీ ఇట్లా అన్నది. జగత్ప్రభు,
నా చాపల్యం కొద్దీ నేను కొన్ని మాటలు తమకు విన్నవించాను, దయతో ఈ తప్పును మన్నించ వేడుతున్నాను. కందము. ఆ విధంగా పలికి సిగ్గుతో చెలివారిన మోమును కొంచెం వంచి పైకెత్తిన నగరాజపుత్రికను మృత్యుంజయుడు, మునులు, మునుల భార్యలు ప్రస్తుతించారు. కందము. శ్రీకృష్ణ. దేవతలు, గంధర్వులు, ఖేచరులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు మున్నగు దేవతా జాతుల వనితా జనాలు మిక్కిలి సంతోషంతో గొంతులెత్తి గిరిజాదేవిని కొనియాడారు. కందము అని పలికి నారద మహర్షి వాసుదేవుడితో ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణ. శివుడప్పుడు ముఖమున సంతోషం దీపించగా ఆదరంతో గౌరీదేవిని వీక్షించి, కందము కమల పత్రాల వంటి కన్నులు గల దేవి, మనిద్దరి సంభాషణం ఎవడు పరిశుద్ధుడై గౌరవ బుద్ధితో శ్రద్ధాభక్తులు గల జనులకు చెప్పుతాడో అతడికి శాశ్వతమైన దేవతాత్వ వైభవం లభిస్తుంది. కందము కలువ రేకుల వంటి కన్నులదానా, మన సంవాదం ఎవరు పూర్వజన్మకృత పుణ్యవశాన ఆలకిస్తారో అటువంటి మనుజులకు ఉన్నత స్థితి, తేజస్సు, యశస్సు, ఆయుస్సు, ఐశ్వర్యము, ఆరోగ్యము సమకూడుతాయి. కందము కృష్ణ. ఆ విధంగా ఉపదేశవాక్యాలు చెప్పి పరమేశ్వరుడు వెళ్లాడు. కొలువు విరియగానే పరమేశ్వరి కూడా వెళ్లిపోయింది. వారు ఏ దిక్కునకు వెళ్లారో చెప్పటానికి ఎవరితరమూ కాదు. అది ఆశ్చర్యజనకం, నిర్ణయించుటకు, ఊహించుటకు సాధ్యపడని విషయం. కందము అట్లా వచించి నారదమహర్షి శ్రీకృష్ణ భగవానునుద్దేశించి, నేను విన్నట్టి, చూచినట్టి వింతను నీకు వినిపించాను స్వామి అని పలికాడు. సభలో ఉన్న జనుల మనసులు ఆనందమనేడు రసప్రవాహంలో మునుకలు వేశాయి. వచనము అని భీష్ముడు పార్వతీ పరమేశ్వరుల సంవాదమనే పవిత్రగాథను ధర్మనందనుడికి తెలుపగా విని అతడు తన తమ్ములతో పాటు సంతోషరసభరిత హృదయుడయ్యాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు బరప్రాప్తి హేతుభూతం బగు జప విశేషంబు దెలుపుట. సీసము. ధర్మజుడు భీష్ముడికి నమస్కరించి పుణ్యపురుష, పరమపదం ఏ విధంగా లభిస్తుందో సెలవీయం దని వేడుకొన్నాడు. అందుకు గాంగేయుడు కుంతినందన, పరమపదం శ్రీమన్నారాయణుడిని ధ్యానించటం, పూజించటం, స్తుతించటం, ఆయన పుణ్యకథలు ఆసక్తితో ఆకర్ణించటం వలన ప్రాప్తిస్తుంది. మోక్షానికి ప్రతి బంధకమైన దురితాలన్నీ పండితులను సంరక్షించటం వలన తొలగిపోతాయి. పూర్వం ఒక పడుపు కత్తె తలారులు ఒక విద్వాంసుడిని చోరుడని భావించి చావమోదుతుంటే చూచింది. మీరు నిరపరాధిని బాధిస్తున్నారు, ఇతడు మావాడు అని చెప్పి వారి బారి నుంచి ఆ విద్వాంసుడికి విముక్తి కలిగించింది. ఆ పుణ్యఫలంగా ఆమె మరుజన్మలో భూసురకాంతగా పుట్టింది. కనుక నీవు పండితులను సమాదరించుము. వచనము అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు తాత, పేదరికం తొలగటానికి, రోగాలు మానటానికి, దోహకాలు తీరటానికి తగిన జపమేదో సెలవీయం దని అర్థించాడు. అప్పుడు గంగాతనయుడు కుంతీ నందన, బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, గణపతిని, కుమారస్వామిని, అగ్ని వాయుదేవుళ్లను, చంద్రసూర్యులను, ఇంద్రవరుణయమ కుబేరులను, కామధేనువును, సప్తసముద్రాలను, గంగ మొదలైన పవిత్ర తీర్థాలను, సప్తమరుత్తులను, వాయువులను, అశ్వినీ దేవతలను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అర్యముడు మున్నగు పితృ దేవతలను, వాలఖిల్యాది మహర్షులను, వ్యాసుడు, వాల్మీకి, నారదుడు, అగస్త్యుడు, గౌతముడు, కశ్యపుడు, అత్రి, కణ్వుడు మున్నగు మోనీంద్రులను, రంభ మొదలైన అచ్చరబోటులను, ధర్మము, తపము, సత్యము అనువాటిని, రాత్రులను, పవళ్లను, తారలను, నవగ్రహాలను, అశ్విని మొదలైన 27 నక్షత్రాలను, నెలలు, ఋతువులు, సంవత్సరాలుగా ఉన్న కాలమును, గరుత్మంతుడు మున్నుగా గల వినతాపుత్రులు పక్షీంద్రులను, ఆదిశేషుడు మొదలుగా గాల కద్రువ కొడుకులు సర్ఫరాజులను, కాశీక్షేత్రం, కురుక్షేత్రం మున్నగు పవిత్ర స్థలాలను, నైమిసారణ్యం, దండకారణ్యం మొదలైన పవిత్ర వనభూములను,
మేరు శైలం, హిమగిరి, కైలాస పర్వతం మొదలైన గొప్ప కొండలను, దిక్కులను, ఆకాశాన్ని, ధరణిని, పావనములైన కల్పవృక్షం మున్నగు వనస్పతులను, బ్రాహ్మణులను, చక్రవర్తులను, రాజులను మిక్కిలి భక్తితో స్మరించి, స్తుతించి, నమస్కరించి వీరంతా నన్ను కాపాడుదురుగాక. వీరంతా నాకు దీర్ఘాయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మిక్కుటమైన సంతోషం మెచ్చుతూ ఇత్తురుగాక అని మదిలో ఆకాంక్షించాలి. ఆవల వాసుదేవ, పురుషోత్తమ, సమస్త జగద్గురు, సమస్త లోకాలకు తండ్రి అయినవాడా, సమస్త లోకాలకు తాత అయినవాడా, సమస్త లోకాలకు ముత్తాత అయినవాడా, సమస్త లోకాలకు ప్రధానమైన వాడా, సమస్త లోకాలకు ప్రభువైనవాడా, సమస్త లోకాలతో కూడినవాడా, సమస్త లోకాలకు సౌఖ్యం ప్రసాదించేవాడా, సమస్త లోకాలకు కర్త అయినవాడా, సమస్త లోకాలకు భర్త అయినవాడా, సమస్త లోకాలను హరించేవాడా, సమస్త లోకాలకు ఆధారభూతుడా, సకల లోకాలకు దాపుడుధనంగా ఉన్నవాడా, సకల లోకాలకు చెలికాడా, సకల లోకాలకు మేలు కూర్చేవాడా, సర్వలోకాలకు ఉత్పత్తి స్థానమైనవాడా, సర్వలోకాలను జన్మింపజేసేవాడా, అంతట వ్యాపించువాడా, ప్రభావం కలవాడా, నీకు వందనం అభివందనమంటూ ఈ మంత్రమును పఠించటం మహాజపం. కందము. రాజులలో శ్రేష్ఠుడవైన ధర్మజ, ఈ విష్ణుమంత్ర జపంచేత పాతకాలు, భయాలు, కష్టాలు తీరుతాయి, శుభాలు, ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి, ధర్మమందు ఆసక్తి కలుగుతుంది. వచనము. ఆ విధంగా భీష్ముడు ధర్మరాజుకు అన్ని శుభాలు, భోగమోక్షాలు ప్రసాదించే విష్ణుమంత్రం ఉపదేశించాడు అని చెప్పి అవతలి కథ వినుమని జనమేజయ మహారాజుతో వైశంపాయన మహర్షి ఇట్లా అన్నాడు. తేటగీతి. జనమేజయ మహారాజా, పాపాలన్నిటినీ పోకార్చి పవిత్రమనర్చు సకల ధర్మాలు శంతను పుత్రుడైన భీష్ముడు పెక్కు రీతుల చెప్పగా విని మళ్లీ ధర్మజుడు మహానుభావుడైన గాంగేయుడిని ఇట్లా ప్రశ్నించాడు. చంపకమాల. పితామహ, లోకములు, శాస్త్రాలు అన్నింటిలో గొప్ప దైవం ఎవరు? ఎవడు ఆశ్రయించదగిన మహిమతో విరాజిల్లుతున్నాడు? ఎవడిని భక్తితో పూజించి ఎవడి గుణాలను కీర్తించి మానవులు శుభములు పొందుతున్నారు? ధర్మాలన్నింటిలో అతిశయించినదే, నీకు సమ్మతమైనదే, మేలు చేకూర్చే ధర్మమేది? తేటగీతి. పరమజ్ఞాన సంపన్నుడైన మహాత్మా, జపాలన్నింటిలో శ్రేష్టమై తనను జపించేవారికి జనన మరణ రూప సంసార బంధాల నుండి విముక్తి కలిగించే జపమేదో నాకు తెలుపుము. వచనము. అని ప్రశ్నించిన ప్రభువైన ధర్మరాజుతో భీష్ముడిట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు విష్ణుమంత్ర ధ్యానం భవస్యానుష్ఠేయం బని చెప్పుట. సీసము. సమస్తలోకాలకు అధిపతియు, బ్రహ్మాది దేవతలకు దేవుడు, అంతంలేని వైభవం కలవాడు, పురుషోత్తముడని ఖ్యాతి వహించినవాడు అయిన పరమాత్మను 1000 నామాలతో స్తుతిస్తూ ఎల్లప్పుడూ పూనిక వహించిన చిత్తంతో గృహస్థుడు ఆద్యంతరహితుడైన ఆ పరమపురుషుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, నమస్కరిస్తూ అంతటా వ్యాపించినవాడును, భువనాలన్నింటికీ అధ్యక్షుడు, బ్రహ్మణ్యుడు, ముల్లోకాలకు కీర్తి పెంచేవాడు, సకల ధర్మములు ఎరిగినవాడు, భక్తులకు వరాలిచ్చేవాడు, జగన్నాథుడు, జీవుల యొక్క సత్తకు కారణమైనవాడు అయిన మహాస్వామిని భక్తితో భజించి సకల దుఃఖాలను దూరంగా గెంటి వేయగలడు. తేటగీతి. ధర్మనందన. పుండరిక నయనుడైన వాసుదేవుడిని పరమభక్తితో పూజించటమే ధర్మాలన్నిటిలో ఉత్తమమైన ధర్మం. హరిని పూజించటమే నామతామని గ్రహించుము. సీసము.
పరంజ్యోతి స్వరూపుడు పరమపదాధినాథుడు పరబ్రహ్మము మిక్కిలి ఆశ్రయించదగనవాడు పవిత్రములను పవిత్రీకరించేవాడు శుభములకెల్ల శుభసంధాయకుడు సకల దేవతములకు దైవతమైనవాడు ప్రాణికోటికి వినాశరహితుడైన జనకుడు ఎవడు చరాచరముల నెల్ల సృష్టిస్తున్నాడో ప్రళయకాలమందు ఈ భూతజాలమంతా ఎవడి లోపల అణగి ఉంటుందో సకల జగత్తులలో ప్రధాన పురుషుడైన ఆ విష్ణుదేవుడి మంగళకరములైన సహస్రనామాలు జీవుల పాపాలను భయాలను పటాపంచలు కావిస్తాయి. తేటగీతి రాజవల్లభ ఉదాత్త గుణముల యొక్క సంబంధముచేత ప్రసిద్ధికెక్కినవి మునిసంఘంచేత అత్యాదరంతో కొనియాడబడేవి ప్రభావంతో ప్రకాశించినట్టివి అయిన ఆ మహనీయుడి నామాలు విక్కుటమైన విభూతి సమకూడటం కొరకు నీకు చెప్పుతాను వినుము. వచనము నారాయణుడి సహస్రనామాలు చెప్పుతాను శ్రద్ధగా ఆకర్ణించుమని పలికి భీష్ముడు విశ్వము విష్ణుడు వషట్కారుడు భూతభవ్య భవత్ప్రభువు అనే నామాలతో ప్రారంభమై రథాంగపాణి అక్షోభ్యుడు సర్వప్రహరణాయుధుడు అనే నామాలతో అవసితమయ్యే శ్రీవిష్ణు సహస్రనామాలు ఉగ్గడించాడు. ఆటవెలది కురువంశరాజులలో ఉత్తముడవైన ధర్మజ స్తుతికి పాత్రుడైన కేశవుడి యొక్క అప్రాకృతాలైన 1000 నామాలివి వీటిని నీ శ్రేయస్సును కోరి పరిపూర్ణంగా క్రమక్రమంగా నీకు వినిపించాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు విష్ణునామ ప్రభావంబు దెలుపుట. సీసము శ్రీ విష్ణు సహస్రనామాలు అనుదినం వినేవాడు పఠించేవాడు ఈ లోకంలో పైలోకంలో అశుభాల పాలుగాక అపరిమిత శుభాలు అనుభవిస్తాడు. బ్రాహ్మణుడు నామసహస్రపఠనం చేత వేదాంతవేత్త అవుతాడు. క్షత్రియుడు శాస్త్రవ జయం పొందుతాడు. వైశ్యుడు ధన సమృద్ధి గలవాడవుతాడు. శూద్రుడు శ్రవణమాత్రంతోనే సుఖాలను పొందుతాడు. ధర్మమును వాంఛించేవాడు ధర్మాన్ని, అర్థమును అభిలషించేవాడు అర్థాన్ని, కామమును కోరేవాడు కామములను, సంతానం కాంక్షించేవాడు సంతతిని అత్యంత భక్తితో విష్ణు సహస్రనామాలను విని పఠించి పొందగలడు. పరిశుద్ధుడై ఏ నరుడు సహస్రనామాలను శ్రవణం చేస్తాడో పారాయణం చేస్తాడో అతడు స్థిరమైన కీర్తిని, తరుగని సిరిని, కులమందు ప్రాధాన్యమును పడేయగలుగుతాడు. ఉన్నత గౌరవాతిశయంతో ఒప్పుతాడు. సీసము విష్ణుమూర్తి 1000 నామాలను నిత్యం పారాయణ మొనర్చేవాడు ఎక్కడా భయాన్ని పొందడు. మిక్కుటమైన శౌర్యం, ప్రతాపం, శోభ, శక్తి, సౌందర్యం, సద్గుణాలు అనే వాటితో ప్రసిద్ధి చెందుతాడు. శ్రీ విష్ణునామ పఠనంతో రోగాలు వదులుతాయి. చెర నుండి విముక్తి లభిస్తుంది. ఇడుమలు తీరుతాయి. నామపారాయణం వలన ఈ పాతకాలన్నీ నశిస్తాయి. వాసుదేవుడిని ఆశ్రయించుకున్నవాడు వాసుదేవుడిని దిక్కుగా ఎంచుకున్నవాడు శ్లాఘింపదగిన ఈ భగవన్నామాలను పఠించి దురితవిహీనుడే దోహస్థితులకు దూరమవుతాడు. జనన మరణాలకు జరావ్యాధులకు లోనుగాక పరమోత్తమమైన మోక్షపదవిని అందుకొంటాడు. కందము పుణ్యాత్ములైన విష్ణుభక్తులకు ఇతరులొనర్చిన మేలు మరువకుండటం, సుఖం, సహనం, సంపత్తి, ధైర్యం, యశస్సు అనేవి లభిస్తాయి. చెడుబుద్ధి, కోపం, పేరాస, ఓర్వలేనితనం అనే దుర్గుణాలు ఉండవు. సీసము సూర్యచంద్ర నక్షత్రాలతో గూడిన ఆకాశం, స్థావరాలతో జంగమాలతో చేరిన భూతలం, సముద్రాలు, దేవతలు, దానవులు, గంధర్వులు, గరుడులు, యక్షులు, సర్పములు మున్నుగా గల్గిన భూతజాలం విష్ణుదేవుడికి అధీనాలై మెలుగుతున్నాయి. బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, సత్వం, శక్తి, తేజస్సు, ధైర్యం, శరీరం, శరీరగతుడైన ఆత్మ ఈ పదార్థజాతమంతా ఆలోచిస్తే వాసుదేవమయాలే. వేదాలలో ధర్మశాస్త్రాలలో చెప్పబడిన సదాచారమే సంప్రదాయమే ధర్మం. ఈ ధర్మానికి ప్రభువు శ్రీమన్నారాయణుడు. సాంఖ్య యోగ సిద్ధాంతాలు, శిల్పం, వేదాలు, ఇతిహాస పురాణాలు, కర్మములు సమస్తము జనార్దనుడవలననే సంభవించాయి. ఆటవెలది ధర్మజ
శ్రద్ధాసక్తులతో ఆలకించుము. విష్ణు ఒక్కడే మహాభూతం, తక్కినవన్నీ చిన్న చిన్న భూతాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. భూతాత్ముడు మహాత్ముడు అయిన మహావిష్ణువు ముల్లోకములందు వ్యాపించి లీలారసాన్ని అనుభవిస్తున్నాడు. ఆటవెలది. సమస్త సన్మంగళాలను సుఖాలను కోరుకునే మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో అధికమైన భక్తి భావంతో శ్రీవేదవ్యాస మహర్షి కృతమైన శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పక చదవాలి. కందము. పుట్టుకలేని వాడున్ను, ప్రపంచేశ్వరుడున్ను, సకల భువనాలను సృష్టించేవాడున్ను, కమలదళముల వంటి కన్నులు గల శ్రీమహావిష్ణువును ఎవరు సేవిస్తారో అట్టి పుణ్యపురుషులు పరాభవముల పాలుగారు. కందము. ధర్మజ. విష్ణుదేవుడి వెయ్యినామాలను ఎల్లప్పుడూ పఠించుము. పఠిస్తే నీకు దీర్ఘాయుష్యము, ఐశ్వర్యము, వైభవము, ఆరోగ్యము, ఉత్తమ జ్ఞానము లభిస్తాయి. కందము. ఈ రీతిగా భీష్ముడు ధర్మజునకు శ్రీవిష్ణు సహస్రనామాలు ఉపదేశించగా ఆలకించి ఆనందం తనమదిలో నిండి ప్రవహించగా పాండు మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడైన యుధిష్ఠిరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తగిన వినయంతో వచనము. పూజించటానికి నమస్కరించటానికి ఎవరు తగినవారు? ఎవరికి కీడు చేస్తే మనకు కీడు మూడుతుందో, ఎవరిని సంతోషపరిస్తే మనకు శుభాలు సంప్రాప్తిస్తాయో చెప్పవలసింది అని వేడుకొనగా గాంగేయుడు ధర్మనందనుడికి ఇట్లా బదులు చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. బ్రాహ్మణ పూజానమస్కారంబులు పరమోత్కృష్టంబులని చెప్పుట. సీసము. బ్రాహ్మణులు పూజించటానికి నమస్కరించటానికి యోగ్యులు. వారికి కీడు చేసినచో దేవేంద్రుడైన చెడకమానడు. వారిని సంతోషపెడితే సకల శుభాలు సమకూడుతాయి. ధర్మరక్షకులు, లోకోద్ధారకులు, శాస్త్ర ప్రవర్తకులు వారే సుమ. విప్రులకు వారి తపస్సే వచనమే ధనం. వారి కొక్కపూట తిండి పెట్టిన వారి పాతకరాసు లన్నింటినీ వారు పటాపంచలు కావించగలరు. అన్ని మార్గాలెరిగినవారు కనుక జనులకు మంచి దారి చూపగలవారు వారే. ధర్మపుత్ర వినుము. దేవతలకు దేవతలు వారే. ద్విజుడు బాలుడైన మూఢుడైన పూజార్హుడే. అటువంటప్పుడు వారిలో పెద్దలైనవారు పండితులైనవారు పూజార్హులని వేరుగా చెప్పవలసిన అక్కరలేదుగదా. వచనము. భీష్ముడట్లా పల్కగా విని పాండునందనుడు పితామహ బ్రాహ్మణులను పూజించటం వలన ప్రత్యేకమైన శుభం నీకేమి గోచరించినప్పటికినీ వారియందు ఇంతగా కొనియాడదగిన నడవడి చరిత్ర నీకేమి కనిపించింది? వారిని నీవు ఇట్లా ఎందుకు మెచ్చుతున్నావో తెలుపుమని అడిగాడు. అందుకు గంగానందనుడు ధర్మజ పవనార్జున సంవాదమనే ఒక పూర్వగాథ ఉన్నది. అది నీవడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం అవుతుంది. వినిపిస్తాను వినుమని భీష్ముడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. పవన కార్తవీర్యార్జున సంవాదంబు భీష్ముండు ధర్మరాజునకు జెప్పుట. సీసము. ధర్మనందన వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు అనే రాజు సప్తద్వీపాలను పరిపాలించాడు. వింత గొలుపు బలపరాక్రమాలతో వెలుగొందుతూ అతడు ఇందును నాకు సమానులు ఎవ్వరూ లేరని మిక్కిలి గర్వంతో పలికాడు. ఆ మాటలు విని ఆకాశం నుండి ఒక భూతం నీవు తెలియక మాట్లాడుతున్నావు, అందరికంటే బ్రాహ్మణులు అధికులు కదా అని పలికింది. అందుకతడు బ్రాహ్మణులు రాజునాశ్రయించి బ్రతుకుతారు, అట్టివారు రాజుకంటే ఎట్లా అధికులవుతారు? ఆ విషయమట్లుంచు. నేను ఇష్టపడితే సకల జీవులను సంరక్షించగలను, ఆగ్రహిస్తే అందరినీ అంతం చేయగలను అన్నాడు. ఆ మాటలకు భయపడి ఆ భూతం అదృశ్యమయింది. వచనము. ఆ భూతం అంతర్ధానమైన పిదప అంబరతలం నుండి అనిలుడు కార్తవీర్యార్జునుడితో సీసము. రాజులు ప్రజలను సంరక్షించటం బ్రాహ్మణుల శక్తి వలననే కదా. బ్రాహ్మణుల కంటే గొప్పవారెవ్వరున్నారు?
ఇంద్రుడహల్యను కోరి గౌతమ మహర్షి శాపానికి గురియే బాధలనుభవించలేదా? కలశ సంభవుడైన అగస్త్య మహర్షి సముద్ర జలాలు ఇంకిపోయేటట్లు చేయలేదా? అగ్నిదేవుడు భృగు మహర్షి శాపహతుడు కాలేదా? అని పల్కగా విని బదులాడక మౌనముద్ర వహించిన కార్తవీర్యుడితో మళ్లీ అనిలదేవుడిట్లా అన్నాడు, అర్జున, అంగిరసుడనే మునివంశంలో జన్మించిన ఉచథ్యుడనే వాడికి చంద్రుడు తన పుత్రికనిచ్చి మన్ననతో వివాహ మంగళం జరిపించాడు. ఆ భార్యాభర్తలు స్వేచ్ఛగా వనంలో నివసిస్తూ అక్కడి మునీంద్రుల మనస్సులు ఆనందించేటట్లు. వచనము: ఉచథ్యుడు అతని పత్ని వనంలో హాయిగా నివసిస్తున్నారు. ఒకనాడు ఉచడ్యుడు యమునలో స్నానమాడటానికి వెళ్లాడు. అంతకు మునుపే అతని పత్నిని కామించి సమయం కొరకు నిరీక్షిస్తూ తిరుగుతున్న దిక్పతి వరుణుడు. కందము: వరుణుడు ఉచథ్యుని యొక్క ఉవిదను అపహరించుకొని వెళ్లి తన పురంలో ఉంచాడు. నారద మహర్షి ఉచథ్యుని చెంతకేగి ఈ విషయం మెల్లగా అతడి చెవిలో వేశాడు. అప్పుడతడు నారదుడితో తేటగీతి, ఆ వరుణుడు దిక్పాలకుడు పరుని ఇల్లాలిని ఇట్లా అపహరించుక వెళ్లటం న్యాయం కాదు అని. నీవుతని చెంతకు వెళ్లి చెప్పుమో అని ఉచథ్యుడు కోరగా నారదు డరిగి ఉచథ్యుడి మాటలు వరుణుడికి చెప్పాడు. కాని కామం చేత కన్నుగానని వరుణుడు మునిపత్నిని విడువలేదు. వచనము: నారదుడు చెప్పినప్పటికినీ వరుణుడు ఆ పడతిని విడువలేదు. అంతటా ఆ ముని మరలి ఉచథ్యుని దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు, సీసము, వరుణుడు నీ పత్నిని విడిచిపెట్టకుండటమే కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని నన్ను మెడబట్టి ముందుకు నెట్టించాడు అని నారదుడు పలికేసరికి ఉచథ్యుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. సాగర జలాలన్నిటినీ పీల్చివేశాడు. సముద్రగర్భంలో ఉన్న తన పట్టణం బయటపడి దుమ్ముతో ఆవరింపబడగా అతడు భయపడ్డాడు. మునిపత్నిని వెంటబెట్టుకుని వచ్చి సమర్పించి నమస్కరించి తన తప్పు మన్నించుమని వేడుకొన్నాడు. ఆయన కనికరించగా వరుణుడు సెలవుగేకొని వెళ్లిపోయాడు. రాజా, రాజులు గొప్పవారా లేక బ్రాహ్మణులు గొప్పవారా చెప్పుమని మరుద్దేవుడు మహీపతిని ప్రశ్నించాడు. ఆ మాటలన్నీ కార్తవీర్యుడు వింటూనే ఉన్నాడు. అతడికి నక్కిళ్లు పడిపోయాయి. మౌనంగా ఉన్నాడు. అనిలుడు మళ్లీ మాటలకు ఉపక్రమించాడు. అర్జున, అమరులు అసురుల చేతిలో ఓడిపోయి అగస్త్య మహర్షిని శరణుజొచ్చారు. ఆ మహనీయుడు వేల్పులకు విజయలక్ష్మిని అనుగ్రహించాడు. వచనము: గంగానది గట్టున యజ్ఞాలు చేస్తున్న దేవతలను రాక్షసులు పీడించగా వారు నొచ్చి వశిష్ఠ మహర్షి దగ్గరకు వలిపడి పరుగెత్తుకొని వచ్చారు. వేల్పుల దురవస్థకు కారణమైన రక్కసులపై ఆ ముని పుంగవునకు కోపం వచ్చింది. ఆయన క్రోధాగ్ని జ్వాలలు ఆ దానవ సమూహాన్ని దహించి వేశాయి అని వాయుదేవుడు వచించి కార్తవీర్య, అగస్త్య వశిష్ఠ మోనీశ్వరులు తమకంటే శ్రేష్ఠులగుట రాజులకు సమ్మతం కాదు కాబోలు అని చెప్పినప్పటికినీ మారుమాటాడుకున్న ఆ మహీపతితో మళ్లీ వాయుదేవుడిట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. పవనుడు కార్తవీర్యార్జునునకు నత్రి ప్రభృతుల మహిమ చెప్పుట. సీసము: ఒకప్పుడు దేవదానవులకు ఘోరయుద్ధం జరిగింది. ఆ సంగ్రామంలో రాహువు యొక్క బాణాల వలన సూర్యచంద్రులు గాయపడి మూర్ఛపోయారు. వారు మూర్ఛిల్లగా వెలుతురు మాసిపోయి చీకట్లు క్రమ్ముకొన్నాయి. భీతిలిన వేల్పులను వెంటనంటి రక్కసులు నొప్పించారు. అంతట దేవతలు అత్రిమహర్షి దగ్గరకు పరుగెత్తిపోయి పరమదయామయ, మమ్ము రక్షించుమని వేడుకొన్నారు. ఆ ముని పుంగవుడు సూర్యచంద్రుల శరీరాల గాయాలు మాన్పి తన దృక్ప్రసారంతో రాక్షస సైన్యాన్ని నిర్మూలించాడు. రాజా, అటువంటి అత్రి మహామునిని రాజులందరికంటే ఎక్కువ వాడనవలెనో తక్కువ వాడనవలెనో నీవే నిజం చెప్పుము. సీసము: తన మాటలకు బదులాడని కార్తవీర్యుడితో సమీరణుడు మళ్లీ నరేంద్ర, దేవేంద్రుడు అశ్విని దేవతలు యజ్ఞాలలో సోమపానానికి అనర్హులు అని అన్నాడు.
తనను ఆశ్రయించిన ఆ దేవ వైద్యులకు సాయపడదలచి భృగువంశంలో జన్మించిన చ్యవన మహర్షి తన మంత్రబలంతో దేవతలకు కీడు చేయగా ఇంద్రుడికి కోపం వచ్చింది. చ్యవనుడిని పొడిచిగాని నరికిగాని చంపదలచి మహేంద్రుడు ఒక పర్వతాన్ని వజ్రాయుధాన్ని గ్రహించి భయంకరంగా మహర్షి మీదికి ఉరికాడు. ఆ మునీంద్రుడు మంత్రజలం చల్లగా ఆ శైలవజ్రాయుధాలతో పాటు ఇంద్రుడు శక్తి చెడి మూర్ఛిల్లాడు. వచనము: మూర్ఛిల్లిన దేవేంద్రుడు కొంచెం సేపటికి తేరుకొన్నాడు. ఆ లోపలనే చ్యవన మహర్షి నూరామడల పొడవైన 1000 పళ్లుగల మధుడనే వాడిని ఒకడిని సృష్టించి ఇంద్రుడిపైకి పంపాడు. ఆట వెలది. చ్యవన మహర్షి చేత సృజించబడ్డ మధుడు దేవతలను, దేవేంద్రుడిని మృంగగా వారు మహాముని మమ్ము రక్షించు మని చ్యవన మునిని ప్రార్థించారు. ఆయన కరుణించి వారిని మధుడి బారి నుండి రక్షించాడు. దేవతలు అప్పుడు యజ్ఞాలలో సోమరసపానార్హత అశ్విని దేవతలకు కలిగించారు. కందము: అంతటి చ్యవన మహర్షి కూడా రాజుతో సమానుడు కాకపోవటం ఎట్లో చెప్పకుండా మానుతావా అని గాలిదేవుడు కార్తవీర్యుడిని ప్రశ్నించాడు. వింటూ కూడా అతడు అందుకు బదులాడలేదు. వాయుదేవుడు విసుగు చెందక మళ్లీ మొదలుపెట్టాడు. వచనము: వాయుదేవుడు కార్తవీర్యార్జునుడి మీద తనకున్న కూపవలన అతడికి కీడు మూడటం సహించలేనివాడే. సీసము: అయ్యో! దత్తాత్రేయులవారిని అఖండ భక్తితో శుశ్రూషించి కదా ఇంతటి మేటి బలపరాక్రమాలు పడసి రాజులందరిలో అధికుడవై అలరారుతున్నావు. నీ ఈ ఉన్నత స్థితికి గురుసేవయే మూలకారణం అనే మాట మరువరాదు. నీవొక్కడివే కాదు, దేవతలు మొదలుగాగల సకల జీవరాశులు వృద్ధి పొందటం బ్రాహ్మణుల కూపవలననే కదా. ఈ విషయంలో కులందరికీ విదితమే. మనసును స్వాధీనంలో ఉంచుకుని ధరణీసురులు దైవస్వరూపులన్న దృఢభావనతో వారి నాశ్రయించుకుని వర్తించటం నీకు శ్రేయస్కరం. నా హితోపదేశం విను మని వాయుదేవుడు చెప్పగా కార్తవీర్యుడు తెలివి తెచ్చుకున్నాడు. కందము: నీ ఆజ్ఞను తలదాల్చి నీవు చెప్పినట్లే మంచి బుద్ధి కలిగి మనుగడ సాగిస్తాను. ఆటోపం: స్వాభిమానం వదలి అందరికీ మేలు కలిగిస్తూ బ్రాహ్మణుల శ్రీచరణాలే శరణాలని విశ్వసించి స్వస్థచిత్తంతో మెలుగుతాను. ఆట వెలది. కార్తవీర్యార్జునుడి మాటలకు ఆనందించి అనేలదేవుడు ఆ రాజుతో నీవు సద్బుద్ధి గలిగి సుఖంగా జీవించుమని ఆదరవచనములాడి వెళ్ళుటకు సెలవసంగి తన దారిని తాను వెళ్ళాడు. కురుకులోత్తమ ధర్మజ, బ్రాహ్మణుల గొప్పతనం ఇట్టిదని గ్రహించుమని భీష్ముడన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. భీష్ముండు ధర్మజునకు గృష్ణుని ప్రభావం బుపన్యసించుట. వచనము: అని భీష్ముడు చెప్పగా ధర్మజుడు బ్రాహ్మణుల గొప్పతనం ఇంకా వినాలని కోరిక కలుగుతున్నది చెప్పవా అని అడిగాడు. భీష్ముడు తనకు ఇంద్రియాలు, వాక్కు, మనసు బలహీన లైనవని పలికిరాజా. సూర్యుడు దక్షిణాయనం చివరకు చేరబోతున్నాడు. ఇక దేహం నిలవటానికి సమయం లేదని తోస్తున్నది. బ్రాహ్మణ మహిమ నీకు శ్రీకృష్ణ భగవానుడు విశదపరుస్తాడని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి: రాజా, శ్రీకృష్ణుడెవరో నాకు బాగా తెలుసు. ఆయన వినోదం కొరకే అలవోకగా సూకర రూపం ధరించి సాగరలీన అయిన ధరను తన దంష్ట్రాగ్రం చేత మీదికెత్తాడు. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి అద్భుత చర్యలెన్నింటినో ఆ మహానుభావుడు చేశాడు. భూమి మొదలైన భూతజాలం ఈ పురాణ పురుషుడి విలాసం వలననే జనించాయి. వచనము: ఈ వాసుదేవుడు. తేటగీతి: ధర్మజ, తన నాభికమలం నుండి వాసుదేవుడే చతుర్ముఖుడిని పుట్టించాడు. బ్రహ్మసృష్టి అనే మిషతో స్థావర జంగమముల యొక్క పుట్టుక ఏర్పడింది. పరిశీలిస్తే ఇంతకు మూలమైన శ్రీకృష్ణ లీల సామాన్యమైనది కాదుగదా. కందము: రాజా,
శ్రద్ధగా వినుము. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు దుర్మార్గులను నిర్మూలించటానికి శ్రీకృష్ణుడు అవతరించి ధర్మాత్ములను కాపాడుతాడు. కందము కురువంశరాజోత్తమ. శ్రీకృష్ణ భగవానుడే పరమేశ్వరుడు, అతడే దిక్పాలక స్వరూపుడు, అతడే సర్వజగన్నాథుడు, త్రికాలములును దశదిశలును ఆతడే, సమస్తమందును అతడే ఉన్నాడు. ఆట వెలది. కురురాజా. వాసుదేవుడు యజ్ఞస్వరూపుడు, ఆ మహనీయుడిని వేదాలలో చెప్పబడిన మంత్రతంత్రాలతో స్తుతించి యాగ నిర్వాహకులు శుభాలు పొందుతారు. కందము యాగకర్మలందు ఆసక్తిగల దేవతలు హర్షించగా శుభము లిడుటలో దొడ్డదగు బంగారు నామధేయం గల శ్రీకృష్ణుడి గుణాతిశయాన్ని ఋగ్వేదం యాగ విశేషములందు కొనియాడుతుంది. కందము వత్స. వినుము. ఋగ్వేదం శ్రీకృష్ణుడిని శ్లాఘించటం వింతగాదు. సకల వేదాలు అతడి లీలలను వర్ణించేవే. వేదములచే నిశ్చయించబడిన పరబ్రహ్మ వస్తువు ఆ శ్రీకృష్ణుడే. తేటగీతి. రాజోత్తమ. యాగాగ్నులు, యాగకర్త, హవిస్సులు, యాగ ఫలస్వరూపమైన వాడు శ్రీకృష్ణుడే అని గ్రహించుము. సూర్యచంద్ర నక్షత్రములందు ఒప్పుతున్న కాంతులు కృష్ణమయములే సుమ. కందము పరంజ్యోతి అని, అజరము అమరము అయిన స్థానమని, సత్యమని, మోక్షమని కొనియాడబడే దేవకీ నందనుడైన శ్రీకృష్ణ భగవానుడు వేదశిఖలైన ఉపనిషత్తులలో దీపిస్తున్నాడు. కందము అని భీష్ముడు శ్రీకృష్ణుడి ప్రభావం గూర్చి బోధించగా ఆలకించి ధర్మజుడు సంతోషించి గంగానందనుడు భీష్ముడికి నమస్కరించి తన మనస్సులో కుతూహలం రేకెత్తగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము